హాయ్ అబ్దుల్. నిన్న మీరు ఓన్గా ప్రాక్టీస్ చేశారా అండి? లైక్ నిన్న మనం చేసింది. యాభైలో చేశాను. ఓకే. ఓకే, ఫైన్ అండి. సో ఈ రోజు ఎక్స్టెన్షన్ జస్ట్ మనం పబ్లిక్ సర్వర్ని ఎలా క్రియేట్ చేస్తామో, సో వీ కెన్ వర్క్ ఆన్ అండ్ ఎక్స్టెన్షన్ టు ద నాట్ సర్వర్ అన్నట్టు ఒక ప్రైవేట్ సర్వర్ని ఎలా లాగిన్ అవ్వాలి. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నాట్ అండ్ ఇంటర్నెట్ గేట్వే అన్నట్టు కూడా అడుగుతారు. సో దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సబ్నెట్స్, ఈ ఈ ఈ రెండు డిఫరెన్స్ ఏంటి అని అడుగుతారనమాట. సో మనం థియరిటికల్ పార్ట్ నేను నెక్స్ట్ నెక్స్ట్ ఇన్వైట్లో మాట్లాడతాను. సో గో విత్ విపిసి అండి. సో ఫస్ట్ ఒక పబ్లిక్ సర్వర్ని క్రియేట్ చేద్దాం. సో ఈ మన డ్యూరేషన్ ఆఫ్ ద ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ వచ్చేగల 40 minutes ఉంటుంది. అండ్ ఈ ఈ ఇప్పుడు మనం ల్యాబ్ వింటాం అనమాట. నెక్స్ట్ ఇన్వైట్ షేర్ చేస్తాను. దాంట్లో మీరు జాయిన్ అవుదురు. ఓకేనా? అర్షద్, మీరు ఒకసారి ఓకే. వాట్సాప్లో హాయ్ అని పెడతారా? మీకు వాట్సాప్లో నా నెంబర్ 936642 నేను చాట్లో పెడతాను. హాయ్ అని పెట్టండి. ఓకే. నాది యూట్యూబ్‌లో ఉంది అదే కదా? కాదండి, అంటే అది ఇప్పటివరకే ఉంటుంది, కాసేపే ఉంటుంది. యూట్యూబ్లో ఉన్న నెంబరే. సో సరే నేను పెడతాను. దీనిలో నాది. హాయ్ అని పెట్టండి. బికాజ్ ఈ ఇన్వైట్ ఒక 30 minutes లో అయిపోతుంది. ఐ మీన్ స్టార్ట్ 7 కదా, సెవెన్ ఆ! ఫార్టీకే అయిపోతుంది అనమాట. వెరీ ఓకే. షార్ట్. నేను పెడతాను క్లాస్ అయిపోయిన తర్వాత. ఈ ఈ క్లాస్ అయిపోయిన తర్వాత కాదు, ఈ ఆ! ఈ ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మరి మీతో కమ్యూనికేట్ అవ్వడానికి నాకు ఛాన్స్ ఉండదు. సో ఎవరైతే జాయిన్ అవుతారో నేను ఆ! ఒక వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేస్తాను అనమాట. అందుకని వాట్సాప్ ఐ యాడెడ్ టు యూ వాట్సాప్ గ్రూప్ అండి. సో జస్ట్ పింక్ చేయండి. దీనికి నేను న్యూ లింక్ ఇప్పుడే షేర్ చేస్తా. బ్రో విపిసి క్రియేటెడ్. ఓకే. సో ఇప్పుడు విపిసి క్రియేట్ చేశారు కదా, దెన్ గో విత్ సబ్నెట్స్ అండి. క్రియేట్ సబ్మిట్. క్రియేట్ సబ్నెట్. ఇక్కడైతే మీరు ఒక ప్రైవేట్ అండ్ పబ్లిక్ రెండు సబ్నెట్స్ క్రియేట్ చేయాలి. ఆ, మీ విపిసి ఏది? మీ విపిసి సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు క్రియేట్ చేసిన విపిసి ట్రయల్ 2 కదా. ఓకే, గుడ్. పబ్ పబ్స్ పబ్లిక్ సబ్నెట్ అని పెట్టండి. ఇక్కడ పబ్లిక్ సబ్నెట్. ఓకే, ఇక్కడ 10.1.1.0. మనం ఇప్పుడు టెస్టింగ్ కదా, ఒక 2 సర్వర్స్ ఉన్నా చాలు. 10.1.2.0/30 ఇవ్వండి. 2.0/30. ఏంటి ఎన్ని వచ్చినాయి? యా, 4 వచ్చింది. 4 అయిపోయి చాలు. గో డౌన్ అండ్ క్రియేట్ సబ్మిట్. సరే అండి, ఓకే వదిలేండి. ఇక్కడ ఒక పని చేయండి. ఇక్కడ 24 అనేవాళ్ళు, అది 28లోనే ఇవ్వాలి. అంటే 28 27 అట్లా ఇవ్వాలన్నమాట. ఓకే. ఓకే, క్రియేట్ సబ్మిట్. సో మన ఈ సబ్మిట్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఎనేబుల్ ఐపీవీ ఫర్ అడ్రస్. యాక్షన్స్. యా, ఎడిట్ ద సబ్నెట్ సెట్టింగ్స్. ఎడిట్ ద సబ్నెట్ సెట్టింగ్స్. ఎడిట్ ద సబ్నెట్ సెట్టింగ్స్. యా, ఎనేబుల్ ఆటో అసైన్ పబ్లిక్ ఐపీవీ ఫర్ అడ్రస్. అండ్ ఇక్కడ మీరు ఇంకో సబ్నెట్ క్రియేట్ చేయండి. క్రియేట్ సబ్నెట్. ఓకే. ఓకే. ఇది ప్రైవేట్గా పెట్టాలా? యా, సెలెక్ట్ యూర్ యూపీసీ అండ్ ప్రైవేట్ సబ్నెట్ అని పెట్టండి.
Select any of the availability zone. Select any one availability zone. సబ్మిట్ ఐడి. సబ్మిట్ అయ్యి 10 ఇప్పుడు 10.1.2 ఇచ్చారు కదా, సో 10.1.3.0/24 అనమాట. అండ్ అవైలబిలిటీ జోన్ మీరు సెలెక్ట్ చేసుకోలేదు, సెలెక్ట్ చేసుకోండి ఏదో ఒకటి. ఓకే, సో దీన్ని ప్రైవేట్గా ఉంచాలి. సో రౌట్ టేబుల్ ఇప్పుడు రౌట్ టేబుల్కి వెళ్ళే ముందు ఇంటర్నెట్ గేట్వే అండ్ అటాచ్ టు అవర్ ఇంటర్నెట్ గేట్వే టు అవర్ విపిసి. గో టు ద ఇంటర్నెట్ ఓకే. ఇంటర్నెట్ గేట్వే. సో ఈ క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే అండి. సో ఇంటర్నెట్ ఎందుకు అంటే మీకు తెలుసు కదా, సో ఇట్ ఈస్ అ వర్చువల్ రౌటర్ టు కమ్యూనికేట్ విత్ యువర్ విపిసి టు ఇంటర్నెట్. అండ్ యా, టైప్ చేయండి. You can type any name, custom name. So create internet gateway. Attached to the your VPC. Yeah. Okay. Select your ఇక్కడ select your VPC. నెక్స్ట్ రౌట్. Okay. So then మనం రౌట్ టేబుల్కి వెళ్ళాలి. యా, అంటే ఇక్కడ యువర్ మెయిన్ యువర్ విపిసిలోనే మెయిన్ రౌట్ టేబుల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ట్రై చేయండి. ఓకే, నాట్ హియర్, గో యువర్ విపిసి. ఓకే. అండ్ ఇక్కడ మీ విపిసి ఏంటి, ట్రయల్ 2 కదా, ట్రయల్ 2. యా, దాని డబుల్ క్లిక్ చేయండి, క్లిక్ ఆన్ డబుల్ క్లిక్ చేయండి అండ్ గో టు ద యాక్షన్స్ అబోవ్. ఎడిట్ రౌట్. I'm sorry, one second. Go down, go down, go down, go down అండి. అండ్ ఇక్కడ ఎడిట్ రౌట్, మీకు ఒక రౌట్ టేబుల్ ఉంది కదా, సో రౌట్ టేబుల్ మెయిన్ రౌట్ టేబుల్ ఉంది కదా, above one ది డిఎన్ఎస్ హోస్ట్ నేమ్ కింద మెయిన్ రౌట్ టేబుల్ అని ఉంది కదా, సో క్లిక్ ఆన్ దట్ వన్, డబుల్ క్లిక్ ఆన్. ఓకే. ఇక్కడ మీకు కనపడట్లేదు, జస్ట్ రీఫ్రెష్ చేయండి వస్తుంది. A082 కదా, యా దాన్ని క్లిక్ చేయండి అండ్ గో టు ద ఎడిట్ రౌట్. యా, ఎడిట్ రౌట్. ఇక్కడ మీరు యాడ్ రౌట్ ఇంటర్నెట్ గేట్వేకి పెట్టచ్చు. IGW. ఓకే, ఇంతవరకు మనకి ప్రైవేట్ అయింది, సో సారీ పబ్లిక్ అయింది. సో ఇప్పుడు మనం ఒక రౌట్ టేబుల్ ప్రైవేట్గా క్రియేట్ చేయాలి. ఓకేనా, సో గో టు ద రౌట్ టేబుల్. మళ్ళీ అగైన్ యూ కెన్ గో టు ద రౌట్ టేబుల్ హియర్, క్రియేట్ ఎ రౌట్ టేబుల్. దీని పేరు ప్రైవేట్ అని పెట్టండి, ప్రైవేట్. యా, సెలెక్ట్ యువర్ విపిసి, go down and create a route. ఇప్పుడు మీరు ఇందాక ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేశారా, డిడ్ యూ క్రియేట్ ఇంటర్నెట్? యా, అండ్ ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేశారు, రౌట్ టేబుల్ ఎడిట్ ద రౌట్ అని యాడ్ చేశారు. సిమిలర్ గా నాట్ గేట్వే అని ఉంటుంది. సో ఇక్కడే మీరు డౌన్కి వెళ్ళండి. ఇక్కడ డౌన్ లో పీరింగ్ కనెక్షన్ పైన ఉంది నాట్ గేట్వే అని, లెఫ్ట్ సైడ్ బిలో కార్నర్ సెకండ్ వన్. NAT gateways. Yeah. So create a NAT gateway.
ఇక్కడ ఇవ్వండి. సో ఇక్కడ పైన చూడండి, హై అవైలబుల్ మేనేజ్డ్ నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ సర్వీసెస్ టు సర్వీసెస్ దట్ ఇన్స్టెంట్ ఇన్ ఎ ప్రైవేట్ సబ్నెట్ కెన్ యూస్ ద కనెక్ట్ ద సర్వీసెస్ టు అదర్ AWS ఆర్ ఆన్ ప్రిమిసెస్ నెట్వర్క్ ఆర్ ఇంటర్నెట్. సో ప్రైవేట్ గా సబ్నెట్ కి కనెక్ట్ అవ్వడం కోసం ఈ ఈ నాట్ వల్లనే మనకి అంటే ఇంటర్నెట్ కి యాక్సెస్ అవ్వగలుగుతాం అంట ఫ్రమ్ ప్రైవేట్ నెట్వర్క్ నుంచి. ఓకే, డిఫాల్ట్గా ఇవ్వండి నేమ్ ప్రైవేట్ అని సంథింగ్ యూ కెన్ డిఫాల్ట్గా ఇవ్వండి ఇక్కడ ప్రైవేట్ అని. యా, ఇంకో సెలెక్ట్ ది యువర్ యూపీసీ ట్రయల్ టు. యా, అండ్ క్రియేట్ అన్ యాడ్ గేట్వే. ఓకే, ఇదంతా అయిపోయింది. ఇప్పుడు మీరు రౌట్ టేబుల్కి వెళ్ళాలి. మీ ప్రైవేట్ రౌట్ టేబుల్కి వెళ్ళండి. వేరే ప్రైవేట్ టేబుల్. యా, ఈ రౌట్ టేబుల్ ఐడి ఇక్కడ ఎడిట్ రౌట్కి వెళ్ళండి. ఇక్కడ యాడ్ రౌట్స్ ఇక్కడ 00. ఇక్కడ నాట్ సెలెక్ట్ చేసుకోవాలి, నాట్ గేట్వే ఐఫోన్. ఓకే, సేవ్ చేంజెస్. ఓకే ఓకే ఫస్ట్ ఇది విపిసి క్రియేట్ చేయడం, ఒకసారి ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ యా చెప్పండి. చెప్తాను. ఇంకొంది ఇంకా అయిపోలే. ఇక్కడ సబ్నెట్ అసోసియేషన్ ఉంటది కదా, ఇక్కడ సబ్నెట్ అసోసియేట్స్. ఇక్కడే మీరు రౌట్ ఓకే. టేబుల్లోనే సబ్నెట్ అసోసియేషన్. యా, గో టు ద సబ్నెట్ అసోసియేషన్. కిందికి రండి, గో డౌన్, కిందికి రండి. ఎడిట్ సబ్నెట్ అసోసియేషన్కి వెళ్ళండి. ఎడిట్ ద సబ్నెట్ అసోసియేషన్. ఓకే, సెలెక్ట్ విత్ అవర్ ప్రైవేట్ సబ్నెట్. ఓకే, సేవ్ ద అసోసియేషన్స్. ఓకే, యా. సో ఇంతవరకు ప్రాసెస్ మళ్ళీ ఇప్పుడు చెప్తాను. మీరు ఒక వర్చువల్ విపిసిని క్రియేట్ చేశారు. ఆ తర్వాత ఒక పబ్లిక్ సబ్నెట్ని క్రియేట్ చేశారు. అది డిఫరెంట్ రేంజ్ అన్నమాట, సైడర్ రేంజ్. ఆ తర్వాత సిమిలర్గా ఒక ప్రైవేట్ సబ్నెట్ క్రియేట్ చేశారు. ఆ తర్వాత ఏం చేశారంటే, యువర్ విపిసిలో మెయిన్ రౌట్ టేబుల్ ఉంటుంది, డిఫాల్ట్ రౌట్ టేబుల్. ఆ రౌట్ టేబుల్లో మీరు ఇంటర్నెట్ గేట్వేని క్రియేట్ చేసి విపిసికి అటాచ్ చేశారు కదా. సో దాన్ని మెయిన్ రౌట్ టేబుల్లో ఎడిట్ చేశారు, ఎడిట్ రౌట్లో. ఆ తర్వాత రౌట్ టేబుల్లోనే ఒక ప్రైవేట్ రౌట్ టేబుల్ క్రియేట్ చేశారు. ఆ ప్రైవేట్ రౌట్ టేబుల్లో యూనో మీరు ఏం చేశారంటే, మీరు బిఫోర్ దట్ యు ఆర్ క్రియేటింగ్ నాట్ గేట్వే. ఆ నాట్ గేట్వే క్రియేట్ చేసిన ఐడిని మీ ప్రైవేట్ రౌట్ టేబుల్లో ఎడిట్ రౌట్లో మీరు ఆ, ఎలా అయితే పబ్లిక్ రౌట్లో ఇంటర్నెట్ గేట్వే అటాచ్ చేస్తారో అలా అటాచ్ చేశారనమాట. దెన్ ఎక్స్ట్రాగా మీరు ఈ ప్రైవేట్ రౌట్ టేబుల్లో సబ్నెట్ అసోసియేషన్ ప్రైవేట్ సబ్నెట్ ని అసోసియేట్ చేశారు, బికాజ్ ఇట్ ఈస్ అ ప్రైవేట్ రౌట్ టేబుల్ కాబట్టి. ఇంతవరకు మనం చేసింది. అబ్దుల్ అర్థమైందా అండి? అఖిల్ మీకు? ఓకే. యా బ్రో. యా, ఇప్పుడు ఏంటంటే మనం లాగిన్ అవ్వాలి. ఫస్ట్ ఒక జెమ్ సర్వర్, నథింగ్ బట్ పబ్లిక్ సర్వర్ అంట. పబ్లిక్ సర్వర్ ప్రైవేట్ సర్వర్ రెండు మనం లాగిన్ అవ్వాలి. అండ్ లాగిన్ అయిన తర్వాత ప్రైవేట్ సబ్నెట్ తో మన సర్వర్ లాగిన్ అవ్వలేము. పబ్లిక్ సర్వర్ ద్వారా ప్రైవేట్ సబ్నెట్ కి లాగిన్ అవ్వాలి. అది ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా? EC2 డాష్బోర్డ్కి వెళ్ళండి. ఫస్ట్ అయితే ఒక పబ్లిక్ సర్వర్ ని లాగిన్ అవ్వండి, లాంచ్ చేయండి. ఓకే, నేను ఒక న్యూ ఇన్వైట్ కూడా షేర్ చేశాను. వన్స్ ఇది అయిపోగానే దాంట్లో జాయిన్ అవ్వండి. ఓకేనా? మన మీటింగ్లో పెట్టాను అన్నమాట. ఓకే, సెలెక్ట్ పెమ్. మీరు ఆల్రెడీ పెమ్ పెమ్ పెమ్తో ఇవ్వండి, ప్రైవేట్ అన్నట్లు ఇవ్వండి. ప్రైవేట్ డే 3. ప్రైవేట్ యా, ఓకే. ఇది. కీప్ యా,
ఇక్కడ మీ సబ్నెట్ ని మీ ఒక విబిసిని సెలెక్ట్ చేసుకోండి. ఎడిట్, గో ఓకే. డౌన్ అండి. నెట్వర్కింగ్ ఎడిట్ ఉంది కదా. యా, సెలెక్ట్ యువర్ ట్రయల్ టు పబ్లిక్ సబ్నెట్ క్రియేట్ అయింది. ఓకే, దట్స్ ఫైన్. అండ్ క్రియేట్ ఇట్ అన్నీ, జస్ట్ క్రియేట్ ఇట్. లాంచ్, లాంచ్ ఇన్స్టెన్స్. ఓకే, వన్స్ ఇది లాంచ్ అయిన తర్వాత సిమిలర్ గా ఒక ప్రైవేట్ సబ్నెట్ ద్వారా లాంచ్ చేయండి ఇంకో ప్రైవేట్ సర్వర్ ని. గో అర్థం టు కాదు బ్రో. ఇప్పుడు ఇది పబ్లిక్ సర్వర్ కదా. సో మళ్ళీ ఉమ్. మళ్ళీ లాంచ్ చేసేసి ప్రైవేట్ సబ్నెట్ సెలెక్ట్ చేసుకోండి, అంతే. మళ్ళీ ఈసీ2 నుంచి యా, మళ్ళీ EC2కి వెళ్ళేసి మనం ఒక ప్రైవేట్ సర్వర్ ని లాంచ్ చేయాలి. గెట్ స్టార్ట్. అంటే ప్రైవేట్ సబ్నెట్కి కనెక్ట్ ప్రైవేట్ సబ్నెట్ గురించి కూడా మళ్ళీ సపరేట్ EC2 అవునండి, అవును. ఇది పబ్లిక్ కాదు, ప్రైవేట్. ఐ థింక్ ఇది పబ్లిక్ కాదు, ఇది ప్రైవేట్. ప్రైవేట్ EC2 ఇన్స్టెన్స్. అండ్ బికాజ్ మనం లాగిన్ అయ్యేటప్పుడు ప్రైవేట్ IP ద్వారా మనం జెమ్ సర్వర్ లో నుంచి లాగిన్ అవుతాం, స్విచ్ దీనికి అవుతాం కూడా అన్నమాట. సేమ్ సేమ్ కేపీఎస్ కీప్, సేమా సేమ్ సేమ్ సేమ్. ప్రైవేట్ అండి, ప్రైవేట్ PVT అని సెలెక్ట్ చేసుకోండి, దట్స్ ఇట్. ఓకే, ఇక్కడ ఎడిట్ నెట్వర్క్ సెట్టింగ్స్కి వెళ్ళండి. నెట్వర్క్ సెట్టింగ్స్ ఎడిట్కి వెళ్ళండి. అండ్ యా, ట్రయల్ టు అండ్ సబ్నెట్ మార్చండి, సబ్నెట్ మార్చండి. యా, ఇక్కడ దీనికి పబ్లిక్ IPM మనం ఎనేబుల్ చేయలేదు, డిజేబుల్ గానే ఉంది. అండ్ దట్ ఇది పబ్లిక్, అదే ప్రైవేట్ సబ్నెట్. ఓకే, లాంచ్ చేయండి. ఓకే, న్యూ ఇన్వైట్ లో లాగిన్ అవ్వండి ఇది లాంచ్ అయిన తర్వాత. ఓకేనా, బికాజ్ ఇట్ విల్ ఎండ్. ఇంకా కొన్ని స్టెప్స్ ఉన్నాయి, హౌ యూ కెన్ లాగిన్ అనేది చెప్తాను. కైండ్లీ లాగిన్ న్యూ ఇన్వైట్ అండి. ఓకే.